హాయ్ హలో నమస్తే. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడైతే ఎలా అని అంటే ఈ టైంలో యువత కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో, లేకపోతే నెక్స్ట్ అసలు ఎలా ఉంటే బాగుంటుంది మన గవర్నమెంట్, అసలు గవర్నమెంట్ బాగుందా లేదా, మన ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్, అలాంటి కొన్ని విషయాలు అయితే ప్రజెంట్ మనం ఒక పర్సన్ దగ్గర అయితే ఉన్నామో ఆ పర్సన్ గురించి ఫస్ట్ నేను మీకు చెప్తాను. ఎలాంటిది అని అంటే ఎలా అని అంటే ఆయన కానిస్టేబుల్ టాపర్, అంటే ఆయన ఎగ్జామ్ రాసినప్పుడు అయితే ఆయన స్టేట్ కానిస్టేబుల్ టాపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే ఎస్ఐ కానీ లేకపోతే ఆయన బ్లాక్ కమాండో ఎన్ఎస్జీ కూడా. సో అలాంటి ఒక పర్సన్ అయితే మన ముందు ఉన్నారు. ఫస్ట్ ఆయనకి హాయ్ చెప్పిద్దాం. సో నమస్కారం సార్. సో సార్ అయితే తెలుసు అనుకుంటా, ఆల్మోస్ట్ ఆల్ నాకైతే బాగా తెలుసు, అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. అన్వర్ సార్ అంటే ఎవరు అని అంటే అయాన్ ఇన్స్టిట్యూట్స్ ఎండి అని చెప్పి అయితే అందరు అంటూ ఉంటారు. సో సార్ అసలు చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో ఈ స్కీమ్స్ పెట్టడం కానీ లేకపోతే ఎలా ఉంది, అసలు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందా లేకపోతే ఏంటి? సో ముఖ్యంగా ముందుగా దిశ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్తే అండి. సో మీరు అడిగిన క్వశ్చన్, గవర్నమెంట్ వచ్చి కొన్ని రోజులు అవుతుంది. సో టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే టైం పడుతుంది ఏదన్నా వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి. ఇప్పుడే మనం చెప్తే ప్రీమెచ్యూర్ స్టేట్మెంట్ అయిపోతుంది. కానీ డెఫినెట్గా నేనైతే ఒకటే అనుకుంటా, ఒకవైపు సంక్షేమము, ఇంకొక అభివృద్ధి, ఈ రెండు కూడా సమపాలనలో ఉండాలి. ఒక పాలు సంక్షేమం తగ్గినా కూడా అభివృద్ధి మాత్రం ఎట్టి పరిస్థితులు తగ్గకూడదు. ఈ రెండు చాలా ముఖ్యం అన్నమాట ఒక రాష్ట్రం డెవలప్ అవుతుందా లేదా తెలవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సంక్షేమం అంటే స్కీమ్స్. ఇప్పుడు మీరు అడిగారు స్కీమ్స్, ఇవన్నీ నేను జనరల్గా చెప్తాను మీకు. ఇప్పుడు ఇన్ని స్కీమ్స్ ఇచ్చారు. ఇప్పుడు మన 1000 కోట్ల అప్పుల్లో మనం ఉన్నాం. ఈ 1000 కోట్ల అప్పుల్లో మనం ఉన్నప్పుడు ఈ స్కీమ్స్ అనేది ఏంటంటే ప్రజలను ఒక విధంగా ఆకర్షించడానికి, మాకు ఇంత ఫ్రీగా ఇది దొరుకుతుంది, మాకు అంత ఫ్రీగా అది దొరుకుతుంది, మాకు డబ్బులు దొరుకుతాయి, మాకు గ్యాస్ అమౌంట్ తగ్గుతుంది, లేకపోతే మాకు బస్సులు ఫ్రీగా వస్తున్నాయి, మా డబ్బులు మిగులుతాయి. అంటే ఇది స్కీమ్స్ అనేది కేవలము ప్రజలను ఆకర్షించే క్రమంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. అభివృద్ధి అనేది ప్రజల జీవితాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో, వాళ్ళను డెవలప్ అయ్యే క్రమంలో ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్కీమ్ కావాలా, మీకు ఈ ఫ్రీ బస్సు కావాలా, లేకపోతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే బాగుంటుంది సార్ అంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే బాగుంటుందని నేను చెప్తాను. ఎందుకంటే ఒక అబ్బాయికి ఒక ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ దొరికితే అన్ని విధాలుగా డెవలప్ అవుతారు. అది డెవలప్మెంట్. స్కీమ్ అనేది ఒక ఆస్పెక్ట్స్లో మాత్రమే బస్సులో వెళ్తే ఫ్రీగా దొరుకుతుంది. ఆ ఫ్రీగా దొరకకపోయినా పర్లేదు, ఆ డబ్బులు ఆ టికెట్ కొనుక్కునే స్తోమత ఆ ప్రజలకు కనుక మనం కల్పిస్తే వాళ్ళకు ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ఫ్రీ అనే అంశము మీరు మన రాష్ట్రంలో చూసుకోవచ్చు, ఎందుకంటే దేశంలో ప్రపంచవ్యాప్తంగా మీరు చూసుకున్నా కూడా ఎక్కడైతే ఫ్రీ అనే అంశం వస్తుందో అక్కడ లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. అంటే ఈ ప్రజలకు ఫ్రీ అనే అలవాటు చేయకుండా ప్రజలను డెవలప్ చేసి వాళ్ళని ఇన్కమ్ సోర్సెస్ కల్పించి, గవర్నమెంట్లో కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలలో కావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళకి ఇచ్చి, అంటే వాళ్ళను ఎంప్లాయీస్గా మనము తీర్చిదిద్దినప్పుడు వాళ్ళ ఆస్పెక్ట్స్లో వాళ్ళ కేటగిరీలో మనం ఉద్యోగాలు కల్పించడం కావచ్చు, లేదా వాళ్ళకు ప్రైవేట్ రంగంలో వాళ్ళను ముందు తీసుకుపోవడం కావచ్చు, కంపెనీలు పెట్టుకునే దానికి వాళ్ళను సపోర్ట్ చేయడం కావచ్చు, చిన్న తరహా కంపెనీలు పెట్టుకోవడానికి సపోర్ట్ చేయడం కావచ్చు, మహిళలకు ఏదైనా వాళ్ళకు పని నేర్పించి వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కల్పించడం కావచ్చు. ఇలాంటి సాధికారత కథలు మనం పనులు చేసినప్పుడు మాత్రం ఈ స్కీమ్ల కంటే ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుందని నేను అనుకుంటా. కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ముఖ్యంగా ప్రజల యొక్క డెవలప్మెంట్ మీద, రెవెన్యూ జనరేషన్, వాళ్ళ రెవెన్యూ ఎట్లా జనరేట్ చేసుకోవచ్చు, వీటి మీద దృష్టి పెడితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు ఏందనేది ఇంకో కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మనం దాని గురించి కూడా మాట్లాడదాం. సో సార్ మిమ్మల్ని నేనైతే ఆల్మోస్ట్ చూసాను అనమాట. బిఫోర్ ప్రీవియస్గా మిమ్మల్ని ఫస్ట్ టైం నేను చూడడం అయితే జియో 46 స్ట్రైక్ చేశారనమాట ధర్నా చౌక్లో. ఆ టైంలో నేను మిమ్మల్ని అయితే చూశాను. సో దీని మీద అసలు ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకనంటే ఇప్పటిదాకా జియో 46 మినిమం మనం చూసుకున్నా కూడా జియో 46 వాళ్ళు ఒక 8 months నుంచి చేస్తున్నారు. దాదాపు ఒక 8 months నుంచి అయితే వాళ్ళు అనేది పోరాటం చేస్తూనే ఉన్నారు, స్టిల్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటండి, జియో 46 అనేది ఒక అంశం. ఇదేంటి, కానిస్టేబుల్ సెలక్షన్స్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టీఎస్ఎస్పి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అయితే పోస్ట్ కేటగిరీ ఉందో
ఆ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులలో మళ్ళీ వేరియేషన్స్ చేసి హైదరాబాద్ సిటీకి సంబంధించిన అభ్యర్థులు వేరే జిల్లాలకు సంబంధించిన అభ్యర్థుల మధ్యలో తీసుకొచ్చినటువంటి ఒక జీవో ఇది. అంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి లోకలైట్స్ ఎవరైతే ఉంటారో ఈ లోకలైట్స్కి దీనివల్ల లాభం ఎక్కువగా ఉంది. దీని వీళ్ళు ప్రజల జనాభా ప్రాతిపదికన చూసినామని చెప్పి ఏదైనా రకరకాల కారణాలు చెప్తున్నారు. పిల్లలు ఏంటంటే వేరే వేరే జిల్లాలలో స్టేట్ లెవెల్ జాబ్ కాబట్టి, స్టేట్ లెవెల్ కేటగిరీ కాబట్టి, స్టేట్ లెవెల్గానే మీరు మెరిట్ లిస్ట్ ఇచ్చి ఉంటే మంచి మెరిట్లు ఉన్నటువంటి అభ్యర్థులు ఆ ఉద్యోగానికి ఎంపిక అయ్యేవాళ్ళు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ టీఎస్ఎస్పి అనేది ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చేసి, కరీంనగర్ వాళ్ళు కరీంనగర్లో, ఖమ్మం వాళ్ళు ఖమ్మంలో, నల్గొండలో అలా ఉండదు. ఇదేంటంటే ఎక్కడ వాళ్ళైనా సరే హైదరాబాద్ అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ డ్యూటీ చేయాల్సిందే, బందోబస్తులు ఉంటే బందోబస్తు డ్యూటీలు చేయాల్సిందే. ప్రతి ఒక్క టీఎస్ఎస్పి బటాలియన్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్క టీఎస్ఎస్పికి బటాలియన్స్ ఉంటాయి, అందులో మన కంపెనీస్ ఉంటాయి. ప్రతి ఒక్క బటాలియన్ నుంచి 2, 3, 4 కంపెనీస్ హైదరాబాద్లో ఉంటాయి. అంటే ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లోనే టీఎస్ఎస్పి ఉద్యోగాలు ఎక్కువగా చేస్తారు, మిగతా జిల్లాలలో కూడా యావరేజ్గా ఉంటారు. అయితే ఉద్యోగం మొత్తం మీరు హైదరాబాద్లో చేయించుకున్నప్పుడు, స్టేట్ వైడ్గా మీరు ఉద్యోగం చేయించుకున్నప్పుడు, స్టేట్ వైడ్గా అన్ని బటాలియన్స్ని మీరు హైదరాబాద్కు వాడినప్పుడు ఈ పోస్ట్ కేటగిరీని మీరు స్టేట్ వైడ్ మెరిట్లో పెట్టి ఉంటే స్టేట్లో ఉన్నటువంటి బెస్ట్ మెరిట్ ఆస్పిరెంట్స్కి ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు 127 మార్కులు వచ్చి యావరేజ్గా 130 మార్కులు యావరేజ్గా వచ్చి కూడా కొన్ని ఉద్యోగాలు రాలే. వేరేజ్ మనం ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే 80 మార్కులు ఆ రేంజ్లో 70, 80, 90 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది. అంటే కంపేర్ చేస్తే ఒక 50 మార్కులు తేడా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది ఆ అబ్బాయి యొక్క ఎబిలిటీస్లో. మరి ఇంత మంచి ఎబిలిటీస్ మెరిట్ ఉన్నటువంటి క్యాండిడేట్ని మీరు జాబ్కు తీసుకోకుండా మెరిట్లో తక్కువ ఉన్నటువంటి క్యాండిడేట్ని, ఈ 70 మార్కులు వచ్చినటువంటి క్యాండిడేట్ని మీరు తీసుకుంటే కాంపిటేటివ్ స్పిరిట్ పోతుంది పిల్లల దగ్గర నుంచి. ఇది అన్యాయం అవుతుంది, చదువుకున్న వాళ్ళకు మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం అవుతుందని చెప్పి వాళ్ళ కొట్లాట. వాస్తవంగా చెప్పాలంటే ఆ కొట్లాట వాస్తవమైందే. అయితే ఏమంటున్నారు అని అంటే జనరల్గా ఎవరైతే గ్రామీణ విద్యార్థులు ఉంటారో, నిరుద్యోగులు ఉంటారో మాకే అన్యాయం జరిగిందని కూడా వాళ్ళు ఒక సైడ్ నుంచి చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి? మరి అదే ఇప్పుడు నేను చెప్పేది అదే. ఇది ఏంటంటే జియో 46 కేవలం ఇక్కడ సిటీ వాళ్ళకు మాత్రమే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు వేరే జిల్లా వరంగల్ జిల్లా అతను టీఎస్ఎస్పి కనుక ఆయన వచ్చి ఇక్కడ పోటీ చేయాలంటే వీళ్ళకు 50 మార్కులు తేడాతో వాళ్ళు కాంపిటీషన్లో నుంచి తొలగిపోతారు. వాళ్ళు 50 మార్కులు ఎక్కువ ఉన్నా కూడా జాబ్ రావట్లే. సో ఇది మాకు జరిగే అన్యాయం అని వాళ్ళు చెప్తున్నారు. అది వాస్తవమే. ఇప్పుడు స్టేటస్ ఏంటంటే నోటిఫికేషన్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ బైలాస్ ఇస్తారు, నోటిఫికేషన్లో అన్ని పాయింట్ వైజ్గా ఇస్తారు. ఆ నోటిఫికేషన్లో టీఎస్ఎల్పిఆర్ బోర్డు ఏమో నోటిఫికేషన్ ఆల్రెడీ మేము ఇచ్చేసినాం. కాబట్టి ఇప్పుడు దాని మీద మేము ఏం చేయడానికి లేదు. ఈ పిల్లలు కేవలం సెలెక్ట్ కాలేదు కాబట్టే ఈ 46 జియోని వీళ్ళు పైకి లేపి దీని మీద వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు అనే విధంగా బోర్డు మాట్లాడుతుంది. పిల్లలు అడిగే దాంట్లో కూడా కరెక్టే, వీళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే ఇన్ టైంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీని మీద రెస్పాండ్ అయి ఉంటే ఇంకా బాగా దీన్ని ఇంపాక్ట్ ఉండేది. అప్పుడే ఈ రిజల్ట్ రావడము ఇవన్నీ కాకముందే చేసి ఉంటే ఇంకా ఇంపాక్ట్ బాగుండేదని చెప్పి నిపుణులు అనుకుంటున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అందాక అన్నారు కదా సార్, జస్ట్ మీరు అంటే ఒక గైడెన్స్ అయితే ఇస్తారని చెప్పారు కదా నోటిఫికేషన్లో. ఆ ఇచ్చిన టైంలో జస్ట్ ఒక లైన్లో మాత్రమే జియో 46 గురించి మెన్షన్ చేశారని కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఎట్లా అని అంటే స్టూడెంట్స్ కానీ లేకపోతే మీకు చూపిస్తాం మేడం అని చెప్పి కూడా వాళ్ళు నాతో మాట్లాడారు ప్రీవియస్గా నేను మాట్లాడినప్పుడు. వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, జస్ట్ ఒక లైన్లో చెప్పారు. అంతేకాకుండా ఆయన ఒక టీసాట్ ఒక ఛానల్కి వెళ్ళి కూర్చొని గంటలు మాట్లాడినప్పుడు కూడా ఇది ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది కావాలని ఒకటి తీసుకొచ్చి మరి చేస్తున్నారు. ఎందుకనంటే వివి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆ బోర్డ్ చైర్పర్సన్, ఆయన అనేటోడు ఆంధ్ర నుంచి వచ్చిండు కాబట్టి ఇప్పుడు ఆయన ఇక్కడ కూడా హైదరాబాద్లో ఆల్మోస్ట్ అందరూ సెటిలర్సే ఉంటారు. అది వేరే స్టేట్స్ నుంచి వచ్చిన సెటిలర్సే ఉంటారు. వాళ్ళకే అది ప్రాఫిట్ అవుతుంది కానీ మాకు ప్రాఫిట్ అవ్వట్లేదు. అతను కూడా ఆంధ్ర నుంచి కాబట్టి మా జీవితాలతో ఇట్లా ఆడుకుంటున్నారా అని అయితే ఒకటి స్టూడెంట్ సైడ్ నుంచి వచ్చింది. మరి ఇది ఏంటి వాళ్ళు అంటున్న వరకు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు వాళ్ళు అడిగే దాంట్లో కూడా ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయండి. వివి శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆయన ఏపీ క్యాండిడేట్ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే కూడా ఆయన ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. నిరుద్యోగులకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రిలిమ్స్లోనేమో రిజర్వేషన్ సంబంధించిన అంశాలు అది చాలా ఇబ్బంది జరిగింది. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ కావచ్చు, అది ఇబ్బంది జరిగింది. అంటే ఇవన్నీ ఏది జరుగుతున్నా కూడా లాస్ట్ టైం కూడా ఆర్ఎఫ్ఐడి 2018లో కూడా ఆర్ఎఫ్ఐడి ఇబ్బందులు జరిగినప్పుడు అప్పుడు కూడా రెస్పాండ్ కాలేదు. అంటే ఒక బోర్డు ఉన్నప్పుడు ఆస్పిరెంట్స్కి ఏమైనా డౌట్లు ఉంటే, ఏమైనా క్లారిఫికేషన్స్ అడిగినప్పుడు, తప్పిదాలు ఏమైనా జరిగినప్పుడు
ఏకంగా పేపరే లీక్ అయింది లాస్ట్ టైం. డైరెక్ట్గా వేరే వాళ్ళకు మార్కులు వేసి కలిపేసి వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. ఆల్రెడీ వాళ్ళు జైలు కూడా పోయారు. అంటే రన్నింగ్ చేయని కూడా రన్నింగ్ బాగా మెరిట్లు వేసేసారు. ఇన్ని తప్పిదాలు జరుగుతున్నప్పుడు ఆయన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది యాక్చువల్గా. కానీ బోర్డు చైర్మన్గా ఉండి అతను బాధ్యత ఎప్పుడు కూడా తీసుకోలేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. అలా ఇవన్నీ మనము కొడుకొని చూసినప్పుడు 46 జియో అనేది అసలు పిల్లలకి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నేను కూడా కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను 2004లో. అప్పుడు మరి టీఎస్ఎస్పీ మొత్తం కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషనే ఉండే. ప్రతిసారి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. అది అట్లనే ఉంటే ఎవరు కూడా దాన్ని తీసి 46 జియో పెట్టండి అని చెప్పి ఎవరు అడగలేదు. పిల్లలు అడిగిన దాని మీద ఎప్పుడు కూడా రియాక్ట్ కాలే. మాకు అన్యాయం జరుగుతుందని నాయన అంటే దాని మీద రియాక్ట్ కాలే. ఇది అవసరం లేని దాన్ని తీసుకొచ్చి ఏదో ఇంప్లిమెంట్ చేసి దీన్ని ఇవన్నీ అంటే అన్నెసెసరీ టాపిక్ని తీసుకొచ్చి దీనిలో ఇన్వాల్వ్ చేసి ఇవాళ నోటిఫికేషన్ మొత్తం ఆగిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఒక విధంగా పిల్లలు చెప్పిన దాంట్లో నాకు కూడా ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. మరి ఆయన ఏపీ వాళ్ళు నాన్ లోకల్ డెఫినెట్గా ఇవాళ వచ్చిన దాంట్లో కూడా నాన్ లోకల్ పిల్లలే 46 జియో వల్ల లాభపడ్డే వాళ్ళు చాలామంది ఉండరు. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ చదువుకొని ఇక్కడ లోకలైట్గా వాళ్ళు ఉన్న పిల్లలు చాలామంది ఏపీ వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఫ్యాక్ట్ అయితే ఉంది దాంట్లో, చెప్పిన దాంట్లో అయితే ఫ్యాక్ట్ ఉంది. మరి ఆయన ఇప్పుడు అదే ఇంటెన్షన్ చేశాడు లేదా అనేది అయితే మనం చెప్పలేము. కానీ వాళ్ళు చెప్పిన మాటలు అయితే ఫ్యాక్ట్ ఉంది. అయితే ఇది ఎవరి మిస్టేక్ అని అనుకుంటున్నారు? ఒక బోర్డుదా, లేకపోతే ఇక్కడ స్టూడెంట్స్ జస్ట్ వన్ లైన్ చదివి అది పట్టించుకోకపోవడం అనేదా, లేకపోతే ఎవరి మిస్టేక్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు దీన్ని ఎందుకనంటే మనం జనరల్ గా చూసుకున్నా కూడా ఓవరాల్ మన దేశంలోనే కూడా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయని 46 అనేది ఎందుకు తెలంగాణలోనే ఇంప్లిమెంట్ చేశారనే క్వశ్చన్ అయితే వాళ్ళ సైడ్ నుంచి అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ అదైతే వాస్తవమే అండి. అవసరం లేని అన్నెసెసరీ ఒక జీవోని తీసుకొచ్చి ఎవరు అడగలేదు, ఎవరికి తెలియదు, ఎవరి దాని మీద పోరాటాలు చేయలేదు. ఇప్పుడు కొన్ని అంశాల మీద ఇబ్బందులు ఉన్నాయి, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి 100 రకాల పోరాటాలు చేస్తుంటే దాని మీద రియాక్ట్ ఎవరు అవుతలేరు. కొత్తగా తీసుకొచ్చి పెట్టినప్పుడు అవసరం లేని దాన్ని కొత్తగా పెడితే డెఫినెట్గా డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మిస్టేక్ అంటే పిల్లల మిస్టేక్ అని మనం చెప్పలేము. ఇప్పుడు లోన్ తీసుకుంటామండి, దాంట్లో షరతులు వర్తిస్తాయని చెప్పి చిన్న వర్డ్స్లో రాస్తారు. మనం చదువుతాం అవన్నీ మన మీద ఏమైనా అయ్యి మనం అన్నీ తీసుకొని పోయి మన ఇల్లు మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పుడు చూస్తాం మనం. ఏంద్రా భయ్ అంటే షరతులు ఉన్నాయి చూసుకొని అంటారు. మనకు అన్యాయం అనిపిస్తుంది. అది వాళ్ళకేమో లీగల్గా వాళ్ళు కరెక్ట్ ఉంటారు. ఇప్పుడు దీంట్లో మిస్టేక్ తప్పు ఎవరిది రైట్ ఎవరిదో చెప్పడం కంటే ఫ్యాక్ట్ బేస్ మనం మాట్లాడితే వాళ్ళేమో తెలివిగా వాళ్ళు దాన్ని మనకు అర్థం కాకుండా తెలివిగా దాన్ని అట్లా చిన్నగా పెట్టేసిర్రు. వీళ్ళకేమో దీనివల్ల ఇంత ఇబ్బంది జరుగుతుందని వీళ్ళకి తెలియదు. కాబట్టి అప్పుడు వీళ్ళు ఎవరు దీని మీద కొట్లాడలే. జస్ట్ బీ ఫ్రాంక్ మాకే తెలియదు. ఇప్పుడు మేమే CD1 ఏంది, CD2 ఏంది, ఇవన్నీ ఎందుకు చేసారు? కట్ ఆఫ్స్ జనరల్ గా సార్ కట్ ఆఫ్స్ అని చెప్పినప్పుడు కూడా అందరూ ఏ ఇన్స్టిట్యూట్ లో చూసుకున్నా నేను కూడా స్టేట్ లెవెల్ కట్ ఆఫ్ చెప్పిన, CD2 అని చెప్పారు అని చెప్పి నేను కూడా స్టేట్ లెవెల్ చెప్పిన CD1 CD2 స్టేట్ లెవెల్ CD1 CD2 చెప్పినాం మనం. కానీ జిల్లా వైజ్గా కట్ ఆఫ్లు ఉంటాయని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎందుకంటే ఇంతమంది ఎప్పుడు లేదు అది. సో ఫస్ట్ ప్రాక్టీస్ కాబట్టి అది మనకు కూడా అర్థం కాలే. అలాంటిది పిల్లలకు ఆస్పిరెంట్స్కి ఏం తెలుస్తుంది, ఏం తెలియలే. కట్ ఆఫ్లు చూసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది, అరే 50 మార్కులు తేడా వస్తుందా కేవలం ఈ యొక్క జీవో వల్ల అనేది వాళ్ళు డైజెస్ట్ కాలేదు వాళ్ళకు. ఎందుకంటే పిల్లల పాపం చాలా రోజులు వాళ్ళు సంవత్సరాల తరబడి కష్టపడతారు. రూమ్లలో ఇంట్లో చేసుకొని పేరెంట్స్ తప్పులు చేసి సరే నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో, పిల్లలకు ఉద్యోగాలు వస్తే మనం బాగుపడతాం, మన జీవితాలు బాగుపడతాయని ఇంటెన్షన్తో పేరెంట్స్ ఉంటారు. మరి అలాంటి టైంలో ఇలాంటి జీవో పెట్టి దీనివల్ల 50 మార్కులు ఎక్కువ ఉన్నా కూడా ఉద్యోగం రాకపోతే మనస్తాపం చెంది ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఎప్పుడు కూడా ఏదైనా జీవో కావచ్చు, ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది ఎంతవరకు ఉపయోగం కలుగుతుంది, ఎవరికి దానివల్ల న్యాయం, ఎవరికి అన్యాయం జరుగుతుంది, దీని ఇంపాక్ట్ ఏముంటుంది, దీని మెరిట్స్ డిమెరిట్స్ ఏముంటాయి, ఇవన్నీ ఆలోచించి ఒకవేళ ప్రజలకు లేదా యువతకు దీనివల్ల ఉపయోగం ఎక్కువ ఉందనుకుంటే అది ఇంప్లిమెంట్ చేయవచ్చు. అవసరం లేని దాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇలాంటి అనర్థాలు కూడా జరుగుతాయి. కాబట్టి వీటి కొంచెం ఆలోచించి బోర్డు వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైకోర్టులో అయితే కేసు అయితే నడిచింది అండ్ హైకోర్టు వాళ్ళు అయితే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో దాని మీద ఏదైనా ఉంటే చెప్పమని చెప్పారు. అది కూడా వాళ్ళకి 4 వీక్స్ అనేది టైం ఇచ్చారు అండ్ ఈ 4 వీక్స్ టైం కూడా ఇప్పుడు అయిపోయింది. స్టిల్ దీని మీద ఎలాంటి రెస్పాండ్ లేదు. సో దీన్ని అసలు ఏ విధంగా మనం చూడొచ్చు? ఇప్పుడు జనరల్గా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ క్వశ్చన్స్ సంబంధించి రాంగ్ క్వశ్చన్స్, ట్రాన్స్లేషన్స్ మిస్టేక్స్ ఉన్నాయి. జియో 46 అనేది వేరే కేసెస్ నడుస్తున్నాయి. క్వశ్చన్స్ మీద కూడా మనం చూసినాం, డివిజన్ సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 4 క్వశ్చన్స్ డిలీట్ చేసేయాలి. 4 క్వశ్చన్స్ డిలీట్ చేసేయాలంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ 4 మార్కులు వీళ్ళకి కలపాలి. లేదంటే 200కు 4 మార్కులు తక్కువ చేసి 194కే క్యాలిక్యులేట్ చేయాలి. అలా 196కే క్యాలిక్యులేట్ చేయడం
కరెక్ట్ కాదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 4 క్వశ్చన్లు డిలీట్ చేసినటువంటి 4 క్వశ్చన్ పెట్టి 4 మార్క్స్ కలుపుతారు వీళ్ళు. ఇంతకుముందు కూడా ప్రాక్టీస్ అదే వాళ్ళది. అప్పుడు ఏం చేస్తారంటే అందరికీ 4 మార్క్స్ కలిపేస్తారు. అలా అందరికీ 4 మార్క్ కలిపి ఆ తర్వాత మళ్ళీ కొత్త ప్రొవిజన్ లిస్ట్ ఇవ్వండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది సింగిల్ బెంచ్. ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసినాయి. కానిస్టేబుల్ ఎస్ఐస్ ఆల్రెడీ ట్రైనింగ్ వెళ్ళిపోయారు. సేమ్ నోటిఫికేషన్ ఎస్ఐస్ ట్రైనింగ్లో ఉన్నారు. కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చింది. సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పి ఈ 3 ఉద్యోగాలు 3 కూడా మొత్తం ఫిలప్ అయిపోయినాయి. ఇప్పుడు 4 మార్కులు తగ్గిస్తే ఈ అన్నిట్లో దాదాపుగా ఎక్కువ శాతం ఏఆర్ టీఎస్ఎస్పిలో వేరియేషన్స్ రావచ్చు. 4 మార్కులు డిలీట్ చేయడం నామ కలపడం వల్ల ఏఆర్ వాళ్ళు సివిల్కి పోవచ్చు పైకి, టీఎస్ఎస్పి వాళ్ళు ఏఆర్కి పోవచ్చు, మళ్ళీ ఉద్యోగాలు రాని వాళ్ళు పైకి రావచ్చు. ఆ 4 మార్కులు కొంతమందికి యాడ్ కాకపోవచ్చు. 4 మార్కులు ఇది కూడా 4 మార్కులు కూడా ఎవరైతే ఇప్పుడు 4 క్వశ్చన్స్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పు పెట్టిన వాళ్ళు ఆల్రెడీ ఆ 4 మార్కులు యాడ్ అయ్యి ఉంటాయి ఎవరికైనా, వాళ్ళకి మళ్ళీ యాడ్ కాదు. అది యాడ్ కాని వాళ్ళకి యాడ్ అవుతాయి. అది 4 మార్కులు అన్నీ యాడ్ అయ్యి బార్డర్తో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో ఇప్పుడు 1 మార్కుతో మిస్ అయిన ఎవరైనా బయట ఉంటే అతను 4 మార్కులు యాడ్ అయితే ఇతను 3 మార్కులతో ఆయనకంటే పైకి వెళ్ళిపోతారు. అయితే అందరికి ఒక డౌట్ ఉంది సార్, ఇప్పుడు 4 మార్కులు యాడ్ చేస్తే మళ్ళీ రిజల్ట్ ఇస్తారా? ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఆప్షన్ లేదు. ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. అలా 4 మార్కులు అలా డిలీట్ చేసి అలా కలపడం అది వీలు కాదు. అలా కలపాల్సిన అవసరం లేదు. అది ఆ 4 మార్కులలో తేడా ప్రాబ్లం ఏమీ లేదు. అవి ట్రాన్స్లేషన్స్ అవన్నీ కూడా ఇబ్బంది ఏం లేదు, కరెక్టే ఉన్నాయన్నట్టుగా చెప్పింది. వీళ్ళు అపీల్ చేసుకున్నారు. ఆ అపీల్ని అలో చేసింది. వీళ్ళు అపీల్లో చెప్పుకున్నారు వీళ్ళు, సార్ పరదీప్ అనే దాంట్లో పెద్ద తేడా ఏం లేదు, మేము ఆల్రెడీ నోటిఫికేషన్లోనే చెప్పినాం, మేము పాయింట్స్ ఇచ్చినాం, అక్కడ ఇంగ్లీష్లో మాత్రమే మేము పేపర్ ఇస్తున్నాం, తెలుగులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఏమైనా తప్పిదాలు ఉన్నా కూడా ఇంగ్లీష్ పేపర్నే ఇంగ్లీష్ లాంగ్వేజ్నే ఫైనల్గా మనం కన్సిడర్ చేయాలి. అట్లాంటి పాయింట్స్ వీళ్ళు చెప్పడం వల్ల కోర్టు వాళ్ళ అప్పీల్ని అలో చేసింది. అలా చేయడం వల్ల ఫస్ట్ సింగిల్ బెంచ్ అయిన జడ్జిమెంట్ని క్యాన్సిల్. ఇదంతా ఆల్రెడీ అప్డేటెడ్ పిల్లలందరూ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అందరూ ఉన్నాయి, మేమే ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం పిల్లలకు, ఇవన్నీ పిల్లలకు తెలుసు. కరెంట్ న్యూస్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆ 4 ప్లస్ ఇంకో కొన్ని 9 క్వశ్చన్స్ కలిపి ఒక 13 క్వశ్చన్స్ని 13లో ఒకటి తీసేసి 12 క్వశ్చన్స్ని ఎక్స్పర్ట్ కమిటీకి ఇచ్చి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఇది చేయాలి అని చెప్పింది. అది జడ్జిమెంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. హైకోర్టు సుప్రీంకోర్టు వరకు ఇప్పుడు హైకోర్టు అలా ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ స్పెషల్ ఎక్స్పర్ట్ కమిటీని వేయాలని చెప్పినప్పుడు ఈ టీఎస్ఎల్పిఆర్ బోర్డు ఏం చేసింది, ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీని వేయకుండా దాని నివేదికను చూడకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి మళ్ళీ వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకున్నారు. అంటే ఏదన్నా ఒక కేసు హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో వీళ్ళు మళ్ళీ ఆ జడ్జిమెంట్తో వీళ్ళు ఆ జడ్జిమెంట్ని వీళ్ళు కనుక ఇది కరెక్ట్ కాదు, మాకు దీంట్లో ఇంకా మాకు న్యాయం జరగట్లేదని అనిపిస్తే ఎవరైనా కావచ్చు సుప్రీంకోర్టుకి లీవ్ పిటిషన్ తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. 4 క్వశ్చన్స్ అయిపోయింది. 12 క్వశ్చన్స్లో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఆ జడ్జిమెంట్లో ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనం చెప్పుకుంటూ పోతే 1 అవర్ దానికే పడుతుంది. షార్ట్కట్లో చెప్పాలంటే ఏంటంటే ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు క్లియర్గా ఈ 12 క్వశ్చన్స్ కూడా పిల్లలకు తప్పులు ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి, కాబట్టి ఈ మిస్టేక్స్ని ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా కరెక్ట్ చేసి ఆ మార్కులు కలపడము లేకపోతే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆర్డర్ ఇవ్వలే. ఆ 4 సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని వీళ్ళు వేసుకున్న అప్పీల్ని అలో చేసింది. అంటే ఆ కేసుని కొటేషన్ అర్థం. జడ్జిమెంట్ ఏం చేసిందంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఒకటి లీగల్ ఆస్పెక్ట్స్లో ఉంటుంది. అంటే ఇది ఏదైనా ఒక కేసు ఉంటే దాంట్లో డౌట్ ఉంది, 100% కన్ఫర్మ్ కావట్లే, విట్నెస్ 100% కన్ఫర్మ్గా చెప్పట్లే, చూసిన సార్ వాడు మర్డర్ చేసిండు 99% మాత్రం అతనే సార్, కానీ నాకు మొత్తం కరెక్ట్గా నాకు కనబడలే అని చెప్పిండు అనుకో దొంగ, చూసినవాడు విట్నెస్ 1% అయినా అతను కాకుండా ఉండొచ్చు కదా. బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది అక్యూజ్డ్కే ఉండాలి. అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఇచ్చారంటే టీఎస్ఎల్పిఆర్ బోర్డుకి ఇచ్చింది. 100% కన్ఫర్మ్ కావట్లేదు కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మేము టీఎస్ఎల్పిఆర్బికి దీని బెనిఫిట్ డౌట్ ఇస్తున్నాం, కాబట్టి 4 మార్కులు ఏవైతే ఉన్నాయో అది అవసరం లేదు, డిలీట్ చేయాల్సింది అనేది కేసు అయిపోయింది. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టుకి పోయింది. సుప్రీంకోర్టు ఇప్పుడు 5th ఫిబ్రవరికి ఉంది, దాని హియరింగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు వింటామని చెప్తే ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే ఉందో అది అప్పుడు వీళ్ళు పెట్టుకున్నటువంటి అపీల్లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు అపీల్
వాళ్ళు వింటారు. విన్న తర్వాత అలో అవుతుందా కాదా అనేది దాని జడ్జిమెంట్ అప్పుడు సుప్రీంకోర్టు 1-2 హియరింగ్స్లో అయిపోతుంది. ఇది అంటే వెరీ షార్ట్ టైంలో అయిపోతుంది. ఓకే. ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు ఎవరు ఏం చేయడానికి లేదు దాని మీద. ఎవరు ఏం మాట్లాడుకున్నా మేము మీరు మనం ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం మాట్లాడుకుంటాం తప్ప ఇప్పుడు బయట నుంచి జరిగేది ఏమీ లేదు. ఈ క్వశ్చన్కి సంబంధించి జియో 46 ఇవన్నీ మళ్ళీ వేరే ఇవన్నీ ఉండనే ఉన్నాయి. దాని మీద ఇంతవరకు ఇంకా క్లారిటీ లేదు జియో 46 సంబంధించి. అంతేకాకుండా ఇప్పుడు జియో 46 అన్నారు కదా సార్. సో జియో 46 నుంచి అయితే ఇంకొక డౌట్ అయితే ఉంది. ఒకవేళ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఉందో అవే నోటిఫికేషన్స్, సో అవే ఏవైతే లిస్ట్ ఆల్రెడీ వచ్చేసిందో అదే లిస్ట్ కంటిన్యూ చేయడం వల్ల నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ జియో 46 ఇంక్లూడ్ చేయము అని ఒకవేళ ఇప్పుడు అన్నా కూడా, అంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్లో అన్నా ఈ గవర్నమెంట్, దెన్ ప్రీవియస్గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో లైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమందికి ఎలిజిబిలిటీ అయిపోయి ఉండొచ్చు కదా సార్. జియో 46 వల్లనే వాళ్ళకి జాబులు మిస్ అయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏమంటారు సార్? ఇప్పుడు అలాంటి వాళ్ళు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చేమో. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇది చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఇది. పాయింట్ అంతా అదే. ఇప్పుడు మాకు కూడా నేను పోయి అక్కడ ధర్నాలో కూర్చోవడం రీజన్ ఏంటంటే, సరే మీరు 46 జియో మీరు మినిట్స్ ప్రకారంగా మీరు కరెక్టే ఉండొచ్చు. కానీ హ్యూమానిటీ గ్రౌండ్స్లో మనం చూస్తే ఎంతమంది నిరుద్యోగులకు దానివల్ల నష్టం జరిగింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ నోటిఫికేషన్లో జియో 46 తీసేసినప్పటికి కూడా ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది నష్టపోతారు. ఏజ్ రిలాక్సేషన్ మీరు కనుక ఇవ్వకపోతే ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి ఏజ్ వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోయినట్టు కదా. వాళ్ళకు చట్టాల పట్ల, ప్రభుత్వాల పట్ల, ఈ బోర్డుల పట్ల నమ్మకం కోల్పోతారు కదా. రేపు సమాజం పట్ల నమ్మకం యువత కోల్పోతే వాళ్ళు తప్పుదారులు పట్టే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఇప్పుడు సీఎంకి రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ కావాలి కదా దీని మీద. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఆమె ఫుడ్ కోర్ట్ సంథింగ్ కుమారి చెప్తేనే సార్ ఈ రోజు కుమారికి సంబంధించిన ఏదో హోటల్ ఆమె ఐటీ అక్కడ ఉంటుంది, అది గచ్చిబౌలి దగ్గర ఎక్కడనో స్ట్రీట్ ఫుడ్ చాలా మంది తింటారు అక్కడ వచ్చి. ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ అక్కడ చాలా మంది వందలలో వేలలో తింటారు. ఇప్పుడు ఆ న్యూస్ అనేది బాగా ట్రెండింగ్ అయిపోయింది. అంటే ముఖ్యంగా ఐటీ వాళ్ళు అందరూ దాన్ని చూస్తున్నారు, మామూలు ప్రజలు కూడా చూస్తున్నారు. ఇవాళ వాళ్ళని తీసేస్తున్నాము, మేము తీసేయాలని చెప్తే రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా రెస్పాండ్ అయ్యి తీయకూడదు, వాళ్ళని కంటిన్యూ చేయండి, నేను వచ్చి విజిట్ చేస్తా అని స్పందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు జియో 46 గురించి ఎన్ని రోజుల నుంచి పిల్లలు కొట్లాడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. దాని మీద ఎందుకు రెస్పాండ్ కాలేదు అనేది ప్రతి ఒక్క నిరుద్యోగికి వచ్చేటువంటి చాలా ఒక ఫ్రస్ట్రేషన్. అది నాకే అనిపించింది, అరే ఈ స్ట్రీట్ ఫుడ్ అంశం ఒకవేళ నిజంగానే అన్యాయం జరిగితే కూడా అక్కడ ఆమె 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 హోటల్ అక్కడ నుంచి ఫుట్పాత్ మీద నుంచి రోడ్డు మీద నుంచి హోటల్ పోతుంది. ఆమె వేరే దగ్గర ఎక్కడికైనా పక్కకు పోయి పెట్టుకున్నా కూడా ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళు అక్కడ పోయి తింటారు. ఆమె జీవితం ఏమీ అది కాదు, ఆమె అయిపోదు, లైఫ్ ఏమీ అయిపోదు. ఒక విధంగా చెప్తున్నాను నేను. డెఫినెట్గా అక్కడ ఉండడం వల్ల ఐటీ వాళ్ళకు చాలామంది ఉపయోగపడుతుంది. కొంచెం లోపలికి ఏమైనా రెంట్కి తీసుకొని బాగా సంపాదిస్తున్నా, బాగా దాని మీద ఇన్కమ్ అయితే ఉంటుంది కదా. ఆ ఇన్కంలో వేరే ఏదైనా మంచి హోటల్ పెట్టుకొని ఇంకా ఆమె కొంచెం మంచిగా చేసుకున్నా కూడా నడుస్తుంది. రెస్పాండ్ అయ్యారు, మంచిదే, నేను కాదంటలేము దానికి. సరే ఈ చిన్న తరహా వీళ్ళందరినీ సపోర్ట్ చేయాలి, వీళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు 100% నేను వెల్కమ్ చేస్తున్నాను దాన్ని. కానీ దాని గురించి ఇంత స్పాట్గా రెస్పాండ్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు జియో 46 మీద ఆత్మహత్యలు చేసుకునేటువంటి యువతను చూసి ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఇప్పుడు ఇట్లాంటి దగ్గరనే పిల్లలకు నమ్మకం కోల్పోతారు. ఇదంతా కేవలం రాజకీయమేనా అనిపిస్తుంది. నిజంగా యువత ఫ్యూచర్, యువత జీవితాల మీద సీరియస్నెస్ ఎవరికి లేదా అనేటువంటి ఒక పాయింట్ కూడా యువత మైండ్లలో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 100% రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఈ జియో 46ని ఏం చేస్తారు, ఈ జియో 46 పిల్లలు ఎవరైతే అంతకుముందు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఎలక్షన్స్ టైంలో మేము పవర్లోకి వస్తే జియో 46 రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి అతను చెప్పినటువంటి మాట మళ్ళీ సీఎం గారు వాళ్ళని పిలిపించి అట్లీస్ట్ దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి, ఏం చేయవచ్చు, ఏం చేయలేము, మరి మేము అడ్రస్ చేస్తూ పిల్లల యువతను అడ్రస్ చేస్తూ, తమ్ముడు మేము మీకు ఇది చేస్తా, మీరు ఇది ఉంటుంది, నిజంగానే ఈసారి ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తా, వచ్చే నోటిఫికేషన్లో జియో 46 గురించి మొత్తాన్ని రద్దు చేస్తా, కాబట్టి ఇలా మిమ్మల్ని మీకు ఇలా న్యాయం చేస్తా అని చెప్పి ఒక మాట ఇవాళ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తా అని ఎట్లయితే ఇవాళ వచ్చి నేను ఆ కుమారి అనే ఆమెను కలుస్తా, హోటల్కి పోతా అని చెప్పారో అట్లా వీళ్ళని కూడా కలుస్తా, నిరుద్యోగులను కలుస్తా అని చెప్పి ఉంటే చాలామంది నిరుద్యోగులు ఒక ధైర్యం వచ్చేది, మా మాట వినడానికి ఒక సీఎం మాకు ఉన్నాడు అని చెప్పి. సో ఇలాంటివి కూడా చేయాలి. కేవలం ఇప్పుడు
జనరల్గా ఏమనిపిస్తుందంటే అంటే ఐటీ డిపార్ట్మెంట్ ఐటీ కోర్ హైదరాబాద్లో మీరు చూసారు, హైదరాబాద్లో టీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, టీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది. ఇది ఐటీకి సంబంధించిన క్యారిడార్లో ఇదంతా ఉంది కాబట్టి కుమారి అనట ఈ ఆస్పెక్ట్స్ను కూడా కేవలం రాజకీయం కోసమే వాడుతున్నారా, ఈ ఆస్పెక్ట్స్ను కూడా కేవలం రాజకీయం కోసమే ఈ స్టేట్మెంట్ వచ్చిందా అనేటువంటి డౌట్ నాకు కూడా వచ్చింది పర్సనల్గా. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే ఐటీ వాళ్ళను ఆకర్షించడానికో లేకపోతే అక్కడ ఎంప్లాయీస్ని ఆకర్షించడానికో లేదా ఆ క్యారిడార్ ఆ చుట్టుపక్కల చూసే వాళ్ళని ఆకర్షించడానికి మాత్రమే ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంతేగాని ఏదో వాళ్ళ జీవితాలను బాగుపెట్టడానికో లేకపోతే వాళ్ళ జీవితాలను న్యాయం చేయడానికో అనేది అనిపిస్తలేదు. అంతకంటే ముఖ్యమైనటువంటి అంశాలు చాలా ఉండే, వాటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయితే చాలా హ్యాపీ. అయితే సార్ ఇప్పుడు మేము చూసుకున్నాం కూడా జియో 46 అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామీణ విద్యార్థులు కానివ్వండి లేకపోతే నిరుద్యోగులు కానివ్వండి, వాళ్ళైతే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కలుస్తా ఉన్నారు, మేము కలిసామని కూడా నాకు చాలా మంది అయితే చెప్పుకుంటూ వచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ ఏం జరిగిందని అంటే మాత్రం ఎవరైనా సరే కానీ నోటి మాట ద్వారా చేస్తాము జరుగుతుంది. ఈవెన్ సీతక్కకి కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్పారు, చూద్దాము చేస్తాము అని చెప్పడం, ఇలాంటి విషయాలే జరిగింది కానీ ఎప్పుడు వాళ్ళు అఫీషియల్గా ఎలాంటిది ఇవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ జియో 46 వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాంటీగా వాళ్ళందరూ ఒకటే చెప్పుకొచ్చారు సార్, మాకు చేస్తా అని చెప్పారు. ఎలక్షన్స్ మూవ్మెంట్ లో మేము ఊరు వెళ్ళి క్యాంపెయిన్ చేసుకొని ప్రతి ఒక్కరికి మేము అక్కడ లైక్ ఎలా అని అంటే వాళ్ళందరినీ మేము ఒకటి చైతన్యపరిచి ఇలా ఇది సిచ్యువేషన్ కాబట్టి కాంగ్రెస్ ని గెలిపియండి, మనకు ఒక మార్పు కావాలని చెప్పి ఒక నినాదంతో అయితే వీళ్ళందరం మేము వెళ్ళాము, కానీ ఇప్పుడు మాకే న్యాయం జరగట్లేదు అని అంటున్నారు. సో ఇదంతా మనం రాజకీయంగా చూసుకోవచ్చా లేకపోతే ఏంటి సార్? ఇప్పుడు ఒకటండి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి 2 మెయిన్ పిల్లర్స్ పనిచేసినాయి. ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా గెలిచారు కాంగ్రెస్ నుంచి. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా చెప్తున్నా, నిరుద్యోగులు ఉద్యోగస్తులు. నిరుద్యోగులకేమో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆ నోటిఫికేషన్ సరిగ్గా ఫుల్ఫిల్ కాలే. ఇప్పుడు గ్రూప్ 1 వచ్చింది, అట్లా అయిపోయింది. పేపర్ లీకులు కావడం, ఓఎంఆర్ సీట్లు పెరిగిపోవడం, అక్రమాలు జరగడం, అన్యాయాలు జరగడం, పిల్లలకు బోర్డులు దాని మీద రెస్పాండ్ కాకపోవడం. మరీ దారుణమైన విషయం ఏంటంటే, నేను మా ఇన్స్టిట్యూట్ ఉంది, అయాన్ ఇన్స్టిట్యూట్, మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్, మేము ఎగ్జామ్ పెట్టినా కూడా ఇన్ని తప్పులు జరగవు. అలాంటిది ఒక బోర్డు ఎగ్జామ్ పెడితే ఇన్ని తప్పులు ఎట్లా జరుగుతున్నాయి, పేపర్లు ఎట్లా పెరిగిపోతున్నాయి, ఇంత అన్యాయం ఏంద్రా భయ అని అడిగితే దానికి ఆన్సర్ చేసే నాదులు లేడు. తప్పు చేసినటువంటి బోర్డు చైర్మన్ మీద వీళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. కేవలం బోర్డు తప్పదేమే అని అనుకుందామంటే బోర్డు మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరు, గవర్నమెంట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చుట్టుకుంది అది వచ్చి. నిరుద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందా అంటే ఇది ఇట్లా కేసుల పాలైపోయి మొత్తం కోట్ల పాలైపోయి ఉద్యోగం వచ్చినోనికి హ్యాపీ లేదు, రానోనికి హ్యాపీ లేదు. వీళ్ళు కొడుకది వస్తారు బయట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ అక్కడక్కడ ఆగం అయిపోయి మొత్తం ఆగం జగన్నాథం చేసి పడేసారు. కాబట్టి నిరుద్యోగులు మొత్తం కూడా ఏకమయ్యారు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ గద్దె దింపాలని ఫిక్స్ అయిపోయారు. ఎక్కడదక్కడ నిజంగానే వీళ్ళు ఇంటింటికి పోయి ప్రచారం చేశారు. కొన్ని దగ్గర ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో ముఖం కూడా చూడలే ఎప్పుడు, కానీ అయినా కూడా హస్తం కాంగ్రెస్ అని చేయి కనబడితే ఓటేసారు. అంత నమ్మకంతో నిరుద్యోగులు వీళ్ళ కోసం పనిచేశారు. ఉద్యోగులు శాలరీస్ ఇవ్వలేదు, ఉద్యోగస్తులకు శాలరీస్ ఇవ్వలే. ఉద్యోగస్తుల మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఎంత పర్సెంట్ ఉన్నారు ఉద్యోగస్తులు మొత్తం కొడితే ఏమో అట్లా పర్సంటేజ్ ప్రకారంగా ఉద్యోగస్తులను చూడడం, అది కూడా ఒక విధంగా నష్టమైంది. అంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఈ ఇద్దరు చాలా మెయిన్ పిల్లర్స్గా భుజాల మీద ఎత్తుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించారు. మరి అట్లా వచ్చిన నిరుద్యోగుల గురించి ఆలోచించడము, వాళ్ళకు న్యాయం చేయడము, వాళ్ళ కోసం నేనున్న తమ్ముడు మీకోసం మీ బ్రదర్లాగా నేను కొట్లాడతా ఇప్పటి నుంచి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి ఉంటే 100% ఇప్పుడు కాదు మళ్ళీసారి కూడా గెలిపిస్తారు. కానీ గెలిచినాం కదా అయిపోయింది, ఇప్పుడు మమ్మల్ని ఎవరేం చేస్తారు ఎట్లాగ మేము ఉంటామని అనుకొని నిరుద్యోగులను మళ్ళీ నిరుద్యోగులను ఇగ్నోర్ చేసేటువంటి ఆలోచన ఉన్నా లేదా ఇగ్నోర్ చేసిన 100% అది మళ్ళీ అది పతనానికి దారితీస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాకు ఒక హోప్ ఉంది, జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు కూడా రీసెంట్గా ఇప్పుడు కరెంట్ లైవ్లో ఒక మీటింగ్లో కూడా 15,000 ఉద్యోగాలు నేను నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి, పోలీసు ఉద్యోగాలు 15,000 ఇస్తా, 2 లక్షల ఉద్యోగాలు వచ్చే సంవత్సరం వరకు నేను ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పారంట. అది నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే 100% దాని గుడ్ విల్ మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకే పోతుంది. కాబట్టి నిరుద్యోగులను ఇగ్నోర్ చేయవద్దు, ఇగ్నోర్ చేయకండి. నిరుద్యోగులు మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని గెలిపించారు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని
మీరు 100% రికగ్నైజ్ చేయాలి. వాళ్ళకు మేము ఉన్నాము అని చెప్పి మీరు వాళ్ళకు ధైర్యం కల్పించాలి. ఎలాగది వాళ్ళ కుమారికి మీరు ధైర్యం కల్పించారో అట్లా ఈ రాష్ట్ర యువతకు మొత్తం లక్షలాది మంది యువతకు ధైర్యం కల్పాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు అయితే లైవ్ లో ఇలా చెప్పారు, ఇన్ని నోటిఫికేషన్స్ అయితే మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం కానిస్టేబుల్ అని చెప్పి. కానీ సో ఈసారి అయినా కనీసం వాళ్ళు ఈ G46 ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటారని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఖచ్చితంగా G46 అనేది ఇంప్లిమెంట్ చేయకూడదు. G46 అనే అంశాన్ని మొత్తానికి రద్దు చేసేయాలి ఈ నోటిఫికేషన్లో. దాంట్లో డౌటే లేదు. దానివల్ల ఉపయోగం ఎవరికి లేదు. దానివల్ల ఉపయోగం 1% ఉంటే నష్టం 99% ఉంది. చాలామంది నిరుద్యోగ యువత వాళ్ళు చదువుకున్న చదువులు మాకు ఉపయోగపడట్లేదని చెప్పి బాధపడుతున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ అంటే అందరికీ ఒకటిలాగా ఉండాలి. సరే, ఇప్పుడు G46 తీసేయడం వల్ల హైదరాబాద్ లోకలైట్స్కి నష్టం ఏం జరగట్లే. అందరూ ఒకటిసారి పోటీ పడుతున్నారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కోచింగ్ సెంటర్లు దగ్గర ఉంటాయి, ఇక్కడ చదువుకోవడానికి ఫెసిలిటీస్ దగ్గర ఉంటాయి, ఇక్కడ లైబ్రరీలు ఉంటాయి, ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది. వాళ్ళకి ఏ బుక్ కావాలని ఆ బుక్ కొనుక్కుంటారు. ఊర్లలో పల్లెటూరులో ఉన్న పోరగాళ్ళకు లైబ్రరీలు ఎక్కడ దొరుకుతాయి, వాళ్ళకు బుక్కులు ఎక్కడ దొరుకుతాయి, వాళ్ళు ఎక్కడ ఎంత దూరం పోవాలి, వాళ్ళు ప్రాక్టీస్లు ఎక్కడ చేయాలి. ఇక్కడ స్టేడియంలు ఉన్నాయి, ఇక్కడ ఫెసిలిటీస్ రిసోర్సెస్ ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సో రిసోర్సెస్ ప్రకారంగా చూసుకుంటే ఇంకా ఊరు ప్రాంతాల వాళ్ళకు ఇంకా రిజర్వేషన్ కల్పించాలి. కానీ ఇప్పుడు ఏది చేసినా కూడా స్టేట్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి G46 అనేది 100% రద్దు కావాలి. స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఇవ్వాలి. CD1 CD2 కూడా వద్దు. దానివల్ల కూడా మళ్ళీ ప్రాబ్లం ఉంది. CD1 CD2 దాని మీద మళ్ళీ ఒకటి అవుతుంది. అంటే ఇప్పుడు జిల్లాల వారీగా దాంట్లో మళ్ళీ హైదరాబాద్ ఏదో CD2 CD1లో మళ్ళీ కట్ ఆఫ్ తేడాలు వస్తాయి. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉంటాయి, అటు సైడ్ పోస్ట్ తక్కువ ఉంటాయి. అంటే సార్ జనరల్ గా ఇప్పుడు మనం చూసుకున్నా కూడా పార్ట్ 2 అప్లికేషన్ లో అయితే CD1 అండ్ CD2 అనే ఇచ్చారు కదా సార్. సో దీని వల్ల అంత లాస్ ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతారు కాబట్టి నేను చెప్తున్నా. CD1 CD2లో కూడా CD1లో కొన్ని జిల్లాలు, CD2లో కొన్ని జిల్లాలు. ఇప్పుడు G46 అంటేనేమో హైదరాబాద్ అండ్ అన్ని జిల్లాలు. CD1 CD2 అంటే హైదరాబాద్తో కొన్ని జిల్లాలు కలుస్తాయి, మళ్ళీ వేరే జిల్లాలు కొన్ని అవుతాయి. ఇప్పుడు మళ్ళీ దీనికి మళ్ళీ సేమ్ కొన్ని స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. CD2 కట్ ఆఫ్ CD1 కట్ ఆఫ్ పోల్చుకుంటే ఈ రెండు కట్ ఆఫ్లు మళ్ళీ చాలా వేరియేషన్ వస్తుంది. పోస్టులలో వేరియేషన్ వస్తుంది. ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉంటాయి, అక్కడ పోస్ట్ తక్కువ ఉంటాయి. కట్ ఆఫ్లలో వేరియేషన్ వస్తుంది, మళ్ళీ కొత్త అవుతుంది. కాబట్టి స్టేట్ వైడ్ దీనికి ఒకటి సొల్యూషన్ అండి. TSSPని స్టేట్ వైడ్ కాంపిటీషన్ పెట్టాలి. స్టేట్ వైడ్ మెరిట్లోనే వీళ్ళని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మంచి ఎబిలిటీస్ ఉన్న మెరిట్ స్టూడెంట్స్ మాత్రం బయటకు వస్తారు. అది 100% అది మాత్రమే జరగాలి. వేరే ఏది జరిగినా మళ్ళీ దాని మీద ఏదో ఒకటి కొట్లాడ అవుతుంది, మళ్ళీ కోర్టులకు పోతాయి కేసులు, మళ్ళీ ఇదే కథ అవుతుంది. ఆ పర్సనల్ ఒపీనియన్ ఇది. సార్ ఇప్పుడు ఎలాగో గ్రూప్ 4 రిజల్ట్ అయితే అతి త్వరలో వస్తుంది, అంటే రిలీజ్ చేస్తామని చెప్పి అయితే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు కానిస్టేబుల్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో ఇద్దరికి ఒకటే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేనే ఉన్నాను, నాకే 2 జాబ్లు వచ్చాయి అనుకున్నాం, గ్రూప్ 4 కానీ లేకపోతే ఇటు కానిస్టేబుల్ జాబ్, ఇవి 2 వచ్చాయి. సో నేనేం చూసుకుంటాను అని అంటే మాత్రం గ్రూప్ 4కి వెళ్ళిపోవడానికి నేనైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అలాంటి టైంలో ఇప్పుడు నా జాబ్ ఒకటైతే వేకెన్సీలోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి టైంలో నెక్స్ట్ ఎవరికైనా ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే నెక్స్ట్ ఎవరైతే ఒక 1 మార్క్ 2 మార్క్స్తో వెనకాలబడి ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఫిల్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు దీన్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉన్నాయా అంటే అలా ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే G46 వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, దీని వల్ల సగం మంది వెళ్ళిపోవచ్చు. సో కొన్ని అయితే వేకెన్సీస్ ఆల్రెడీ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్న పోస్టులు కూడా ఎట్లా అంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ ఇయర్ కూడా కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఒకటే పర్సన్కి 2 పోస్టులు వచ్చినా కూడా వదిలేస్తే మళ్ళీ బ్యాక్లాగ్స్ అనేవి. ఇప్పుడు వడ్డించేటోడు మనోడు అయితే ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి లేదా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ నేను వీళ్ళకి ఏదైనా చేయాలని అనుకుంటే ఎట్లయినా చేయవచ్చు. ఇంకా ఎక్స్ట్రా పోస్టులు క్రియేట్ చేసి కూడా వాళ్ళని లిస్టులో కలపచ్చు. పాసిబిలిటీస్ ఎన్నో ఉంటాయి. కానీ ఫ్యాక్ట్ జరుగుతుందా అంటే జరగకపోవచ్చు అట్లా. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉండవు. ఇప్పుడు గ్రూప్ 4 మనం పోల్చుకుంటే ఏజ్ సంబంధించి వేరియేషన్ చాలా ఉంటుంది. గ్రూప్ 4లో ఉద్యోగాలు ఎవరికైతే వస్తాయో మ్యాక్సిమం ఏజ్ ఉన్న వాళ్ళకి అక్కడ 100కు 95, 100కు 97 ఎట్లుంటాయి మార్కులు అక్కడ. మీరు కంపేర్ చేస్తే కానిస్టేబుల్కి గ్రూప్ 4కి చాలా వేరియేషన్ ఉంటుంది. కానిస్టేబుల్ ఏజ్ ఎండ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, లాస్ట్ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ కాంపిటీషన్ లాస్ట్కి ఉంటారు, కింద ఉంటారు. ఎందుకంటే ఏజ్ ఎక్కువ, అక్కడ రిలాక్సేషన్, అక్కడ ఏజ్ రిలాక్సేషన్ చాలా ఎక్కువ. కానిస్టేబుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాఠాలు చెప్పిన సార్లు కూడా ఎగ్జామ్ రాస్తారు. సో ఏజ్ అక్కడ చాలా 40 యావరేజ్గా 40 పైన ఉంటుంది.
ఇక్కడ 30K ఎండ్ అయిపోతుంది. అంటే 10 సంవత్సరాల వేరియేషన్ ఉంటుంది దీంట్లో కాంపిటీషన్ చూసుకుంటే. ఇక్కడ ఎవరైతే లాస్ట్ స్టేజ్ ఉంటుందో అక్కడ వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో వస్తారు వాళ్ళు. కాబట్టి అంత పెద్దగా వేరియేషన్స్ ఏం రాకపోవచ్చు, అన్ని పోస్టులు ఏం ఖాళీ కాకపోవచ్చు. కానీ అలా అయినా కూడా అవి మళ్ళీ వెంటనే దానికి ఫిలప్ చేసే అట్లా అవకాశం ఉండకపోవచ్చు మ్యాక్సిమం నా ఒపీనియన్ ప్రకారం. సో ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్స్ లో అయినా ఎలాంటి అవకతవకలు లేకుండా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అనేది ఒక స్టెప్ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రీవియస్ గా మనం చూసామన్నమాట, అది ఏడబ్ల్యూ కానీ లేకపోతే ఇంకా కరెంట్ అని జేఎల్స్ అని ఇట్లా చాలా వరకు గురుకులం ఎగ్జామ్స్ ఇలా చాలా అనేవి చాలా డిలే చేసుకుంటున్నారు. ప్రతి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం, డిలే అవ్వడం. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీ స్టూడెంట్స్ అయినా సార్ మాకు ఇలా నమ్మకం పోతుందని ఏమైనా చెప్పారా సార్ మీకు? ఎందుకంటే చాలా మంది కాంటాక్ట్ అయ్యి ఉంటారు కదా స్టూడెంట్స్. ఇప్పుడు పర్సనల్ గా నా ఛానల్లో ఇంతమంది లక్షలాది మంది ఉన్నారు. నేను ఎప్పుడు లైవ్ పోయినా వాళ్ళు అడిగేది ఒకటి వాళ్ళ బాధ ఏంటంటే, సార్ ఏ నోటిఫికేషన్ వచ్చినా ఉపయోగం లేదు. ఇప్పుడు నేను చెప్తుంటే 60 నోటిఫికేషన్ ఉంది, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఉద్యోగాలు ఏం చేయాలి సార్? ఎట్లాగో మళ్ళీ కోర్టుల కేసులు, మళ్ళీ అదే ఇది, దీనికంటే ఏమైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నాం మేము ఇప్పుడు సెట్ అయిపోతాము అనే బాధ అయితే వాళ్ళకు ఉంది. ఇప్పుడు దీన్ని ఎవరు దూరం చేయాలి? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఒక మంచి కాంపిటెంట్ బోర్డులో చైర్మన్ అని పెట్టాలి, తెలిసిన వాళ్ళని పెట్టాలి, హ్యూమానిటీ గ్రౌండ్స్ ఉన్న వాళ్ళని పెట్టాలి. కేవలం నా వర్గానికో, నా కులానికో, నా మతానికో, నా వాళ్ళకో, నా ప్రాంతం వాళ్ళకో లాభం జరగాలనే ఆ బయాస్ ఉన్నటువంటి వ్యక్తులను పెట్టకూడదు. నిరుద్యోగులకు న్యాయం జరగాలి, ఒక యాస్పిరెంట్కి న్యాయం జరగాలి, చట్టాల పట్ల, ప్రభుత్వాల పట్ల, బోర్డుల పట్ల నమ్మకం కోల్పోకూడదు యువత అని ఆ బాధ్యతాయుతంగా ఉన్న వాళ్ళని పెట్టి, సబ్జెక్ట్ కాంటెంట్ ఉన్న వాళ్ళని పెడితే ఇవన్నీ జరగవు. ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ కరెక్ట్గా పెట్టి దానిలో రిజల్ట్ చెప్పడానికి కాకపోతే ఈ బోర్డులు ఎందుకు? ఇలాంటి బోర్డులు అలా ఎవరైనా మిస్టేక్ చేస్తే, అలా మిస్టేక్ చేయడం వల్ల నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళ మీద అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఈ బోర్డులలో ఎవరైనా ఇట్లా అన్యాయాలు చేస్తే, బోర్డులు కేవలం ఎవడో లీక్ చేస్తే వారి మీద కేసు పెట్టడం కాదు, బోర్డు చైర్మన్ మీద కేసు పెట్టాలి, ఈ చైర్మన్ కమిటీ మీద కేసు పెట్టాలి. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత ఖచ్చితత్వం లేకపోవడం వల్లనే కదా లీక్ అవుతుంది ఏదైనా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితత్వం ఎక్కువగా చేసి కొంచెం కఠినతత్వం చేస్తే భయానికి వాళ్ళు ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా చూస్తారు. లేకపోతే ఎవడో కింది స్థాయి కూడా దొరుకుతాడు, వాడు పోతాడు, అసలు వాళ్ళు మొత్తం మంచిగానే ఉంటారు. కాబట్టి దీన్ని కొంచెం పటిష్టపరంగా చేస్తే కనుక డెఫినెట్గా రాబోయే రోజులు ఇలాంటి మిస్టేక్స్ ఏం జరగవు. ప్రతి నోటిఫికేషన్ కూడా పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో మన టీఎస్పీఎస్సీ బోర్డ్ పర్సన్ అయితే మారిపోయారు సార్, మహేందర్ రెడ్డి గారు అయితే వచ్చారు, అండ్ డీజీపీ ఆయన, ఫార్మర్ డీజీపీ. సో ఆయన ఖచ్చితంగా మీరు ఇప్పుడు అన్నారు కదా, ఒక గట్టిగా ఒక అన్ని అంటే లైక్ ఎలాంటి నిరుద్యోగుల బాధలు తెలిసి ఆస్పిరెంట్కి అంటూ ఒక న్యాయం చేయాలి అని ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయగలరని మీరు అనుకుంటున్నారా? బికాజ్ ఆయన ప్రీవియస్గా అయితే డీజీపీగా అయితే చేశారు, మనం అందరం ఆయన వర్క్స్ని అయితే చూసాం కాబట్టి ఈ క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. సో ఖచ్చితంగా ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మహేందర్ రెడ్డి, సో ఆయన ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ ఒక ప్రాబ్లమ్స్ ఆయనకు తెలిసి ఆయన స్టాండ్ తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పా, నా ప్రాంతం వాడను, నా కులం వాడను, నా మతం వాడను, నాకు తెలిసిన వాడను, ఇలాంటి బయాస్ ఫీలింగ్స్తో ఎవరికైనా పెడితే వాళ్ళు చేయలేరు. కాంపిటెంట్ అయితే ఒకవేళ ఆయన డెఫినెట్గా చేయగలిగే ఆఫీసర్ అని అనుకొని పెట్టి ఉంటే చేయగలుగుతారు. ఇప్పుడు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే, సరే కొంతమంది దాని మీద కూడా నెగిటివిటీ తీసుకొచ్చారు, దాని మీద కూడా పెట్టిర్రు, అంటే వాళ్ళ కులం ఆయన పెట్టుకున్నాడా, వర్గం ఆయన పెట్టుకున్నాడా అని చెప్పి. సరే నేను ఒక ఎడ్యుకేటెడ్గా నేను అది కూడా ఆలోచించాను. డెఫినెట్గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన, ఒక డీజీపీ స్థాయిలో పనిచేసారు. ఆయన్ని కనుక సీరియస్గా ఎలాంటి బయాస్నెస్ లేకుండా పనిచేస్తే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎందుకంటే సివిల్స్ ఆఫీసర్ ఆయన, ఒక సివిల్స్ ఆఫీసరు ఇన్ని రోజులు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పనిచేసిన ఆయన. డెఫినెట్గా ఆయన కింద ఉన్నటువంటి టీంను కూడా ఈ వర్గం, కులం, మతం, ప్రాంతాల వారి కాకుండా కాంపిటెంట్ టీంను తీసుకుంటే, మంచి ఎడ్యుకేటెడ్ టీంను తీసుకుంటే, ఎంతోమంది ప్రొఫెసర్లు ఉన్నారు మనకు తెలంగాణలో, మంచి ఫ్యాకల్టీ కంటెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను టీంలో తీసుకొని ఆ బోర్డు క్రియేట్ చేస్తే, ఆ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తే అప్పుడు ఈ సమస్య తీరుతుంది. ఇప్పుడు ఆయనని పెట్టినంత మాత్రాన సమస్య తీరిపోయినట్టు కాదు. మహేందర్ రెడ్డి గారు ఎంత క్లోజ్గా మానిటర్ చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి బోర్డు ఉన్నటువంటి మెంబర్స్ ఎంత లయబుల్ మెంబర్స్ ఉంటారు, ఎంత ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంత న్యాయంగా పనిచేస్తారు, వీటి మీద డిపెండే ఉంది. వాళ్ళు అలా చేస్తే మాత్రం అందరూ వాళ్ళని మంచిగా గుర్తుపెట్టుకుంటారు. ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలు సెట్ చేసిన వాళ్ళు అవుతారు. బెస్ట్ విల్ బి ఫస్ట్ ఉంటారు. డెఫినెట్గా రాబోయే సమాజానికి వాళ్ళు ఏదో వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ చదువు, వాళ్ళ ఐపీఎస్, ఐఏఎస్, వాళ్ళ డిగ్రీలు, వాళ్ళ ఇన్ని రోజులు వాళ్ళు చేసినటువంటి సేవకు ఒక అర్థం దొరుకుతుంది. అలా కాకుండా వాళ్ళు కూడా ఇట్లనే ప్రాంతాల వారీగా, కులాల వర్గాల వారీగా ఏదో ఒకటి బయాస్నెస్ చూపిస్తే
మళ్ళీ పిల్లలకి ఎవరైనా అన్యాయం జరిగితే అలాంటి వాళ్ళ మీద కూడా అందుకోసమే చెప్తున్నాను నేను, కఠినతత్వం కావాలి. అది ఎవరైనా కానివ్వండి, మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్కి సంబంధించిన అందరి మీద పై వరకు అందరి మీద దాని మీద చర్య తీసుకోవాలి. అప్పుడు ప్రతి ఒక్కరు భయపడతారు. అమ్మో ఇది మామూలు విషయం కాదురా భయ్, చాలా బాధ్యతాయుతమైనటువంటి విషయం, నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయం, ఒక్కరి జీవితం అటు ఇటు అయినప్పుడు మా జీవితాలు కూడా ఆగమైపోతాయి అనే భయం ప్రతి ఒక్కరు కలిగేలాగా దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మార్చాలి. అప్పుడు డెఫినెట్గా పనిచేస్తారు. అండ్ మహేందర్ రెడ్డి గారు ఒకవేళ ఆయన సీరియస్గా నిజంగా కూడా పిల్లలకు న్యాయం చేయాలని అనుకుంటే మాత్రం సార్ ఇంట్రెస్ట్ పెడితే కంపల్సరీ చేయవచ్చు. కాంపిటెంట్ పర్సన్ కాబట్టి చేయవచ్చు. సో సార్ ఇప్పుడైతే మళ్ళీ మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఎలా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఇలాంటి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ నిరుద్యోగులకి ఏమైనా అన్యాయం జరిగితే వీటి మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండుండొచ్చా? ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం చూసుకున్నాం. ఇప్పుడు మనకంటే ముందే ఈ పొలిటికల్ లీడర్స్ చాలా తెలివిగల వాళ్ళండి. మనల్ని ఏం ఆలోచించనియరు. మనకంటే ముందే అన్ని ఆలోచించుకుంటారు వీళ్ళు. వీళ్ళకి తెలుసు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని తెలుసు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయని తెలుసు. ఇప్పుడు చూసి అనౌన్స్మెంట్లు వస్తున్నాయా లేదా? ఇప్పుడు అనౌన్స్మెంట్లు వస్తాయి, నోటిఫికేషన్లు కూడా ఇస్తారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అన్ని వైపుల నుంచి పిల్లలు అట్రాక్ట్ చేయాలనే వాళ్ళకు ఉంటుంది. అంటే నేను జనరల్ గా డౌట్ ఉంది సార్, ఏంటిది అని అంటే ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చే ఉన్న వాటిని సాల్వ్ చేయలేకపోతున్నారు, కండక్ట్ చేయలేకపోతున్నారు. నా సైడ్ నుంచి నేను జనరల్ గా అడుగుతున్నాను అందరి సైడ్. ఎందుకనంటే ఉన్న నోటిఫికేషన్స్ ని కానీ లేకపోతే ఎగ్జామ్స్ ని ఇప్పటిదాకా కండక్ట్ చేయలేకపోయారు, లేకపోతే గ్రూప్ 4 రిజల్ట్ ఇవ్వలేకపోయారు, లేకపోతే జియో 46 అనేది ఒక పెద్ద అందరికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా మారిన దాన్ని వాళ్ళు ఇప్పటిదాకా సాల్వ్ చేయలేనప్పుడు కొత్తవి తీసుకొచ్చి వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని ఏంటి సార్ నమ్మకం? వాళ్ళ దగ్గర దానికి ఒక లూప్ ఉంది, వాళ్ళ దగ్గర దానికి ఒక ఆన్సర్ ఉంది, ఒక ఆప్షన్ ఉంది. వాళ్ళు ఏంటంటే అది మా గవర్నమెంట్ చేయలేదు, అది ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన తప్పులు. కానీ ఆ గవర్నమెంట్ మాట ఇచ్చింది కదా సార్, ఎట్లా ఇచ్చింది అని అంటే చూసుకున్నా కూడా జియో 46 నేను రద్దు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం కానీ, లేకపోతే జనవరి 6th and 7th రోజు నేను గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తా అని చెప్పడం, ఇలాంటివి చూసాము, స్టేట్మెంట్లు అయితే విన్నాము, ఎక్కడ చూసినా కూడా అవి వినిపించాయి మనకు కూడా. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ చేశామని కూడా వాళ్ళు చెప్పారు, ఎందుకంటే బోర్డ్ పర్సన్ లేరు. ఇలాంటి టైంలలో వాళ్ళు కొత్తవి ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇలాంటి హామీలు ఇస్తున్నారని. మరి వాళ్ళు చేస్తారని ఎలా నమ్మాలి? మరి ఇప్పుడు నిరుద్యోగులు నమ్ముతారా అసలు? ఇప్పుడు మన దగ్గర ఇంకో ఆప్షన్ కూడా లేదు. మన నమ్మకం ఇప్పుడు గుర్రము గడ్డి మీద అలిగితే మన కడపే గుర్రం కడపే కాలుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ నమ్మడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు యువతకు. అది వాళ్ళకు కూడా గవర్నమెంట్ కూడా తెలుసు. కాబట్టి ఇవాళ ఇప్పుడు టీఎస్పీఎస్సీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చే సంవత్సరం వరకు ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. 2024 డిసెంబర్ కల్లా ఇప్పుడు ఈ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా 2 లక్షల ఉద్యోగాలు మేము ఫిల్అప్ చేస్తా అని చెప్పారు. ఓకే, వెల్కమ్ చేస్తున్నాం మేము. మీరు ఎందుకు చేసిర్రు అది కూడా మేము ఆలోచించట్లే. ఎలక్షన్స్ ఉన్నాయని చేస్తుర్రా, ఎంపీ ఎలక్షన్స్ అని చేస్తుర్రా, లేకపోతే ఎమ్మెల్సీల కోసం చేస్తుర్రు, నాకు ఇవన్నీ అవసరం లేదండి. మీరు ఏదైతే మాట అయినా పర్వాలేదు, 15,000 పోలీస్ నోటిఫికేషన్లు ఇస్తామని మీరు మాట ఇచ్చారు కదా, మీరు ఇవ్వండి. మార్చి నెలలో పోలీస్ నోటిఫికేషన్లు ఇస్తామని క్యాలెండర్ ఇచ్చారు మీరు. ఆ క్యాలెండర్ రిలీజ్ చేయండి. అప్పుడు మీ మీద మేము తప్పనిసరి పరిస్థితుల్లో నమ్ముతున్నామని కాకుండా 100% చేస్తారని నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు ఆప్షన్ లేక నమ్ముతురు కావచ్చు, అరే చేస్తారని చెప్పి, కానీ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే కదా తెలుస్తుంది. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? అరే ఎస్ వీళ్ళకి మా మీద నిజంగా కూడా వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు మా మీద మా గురించి ఆలోచిస్తున్నారు, నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసారు. ఒకటి మార్చిలో ఉంది, సరే జనవరిలో అంటే బోర్డు చైర్మన్ లేడు, లేకపోతే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టలేదు మీరు, ఓకే. కానీ పోలీస్ నోటిఫికేషన్ అయితే మార్చిలో కదా మీరు చెప్పింది, ఇంకా మీకు 2 రోజులు టైం ఉందిగా. మీరు పోలీస్ నోటిఫికేషన్ని ఇదే మార్చిలో రిలీజ్ చేయండి. 100% ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, యువత మిమ్మల్ని నమ్ముతారు. అరే మాకు ఇందులో అన్యాయం జరిగిన ఇప్పుడు కదా జరగదు కావచ్చు అని మీ మీద ఖచ్చితంగా మీ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అప్పుడు మీరు కోరుకున్నట్టు మీకు లాభం కూడా జరుగుతుంది. ఓట్లు వేస్తారు, మీరు ఎంపీలుగా గెలుస్తారు, మీరు ఎమ్మెల్సీకి గెలుస్తారు, మీ ఉద్యోగాలు మాత్రం పదిలంగా ఉంటాయి. మీ 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 అన్ని సీట్లు మంచిగా రావాలి, మీ ఉద్యోగం పదిలంగా ఉండాలి అని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో, నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు పదిలం చేయండి, వాళ్ళ సీట్లు వాళ్ళ జీవితాలు కూడా సేఫ్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీకు దాని గుడ్ విల్ మీకే దక్కుతుంది. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మీ అవసరం ఇది నిరుద్యోగుల అవసరం కాదు, వాళ్ళ అవసరం ఇది. దీన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తే 100% వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకి లాభం జరుగుతుంది. వాళ్ళకు ఉద్యోగం వస్తే వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళకి శాలరీస్ వస్తాయి. కానీ దానివల్ల ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇది నిరుద్యోగుల కంటే పార్టీ వాళ్ళకే చాలా ఉపయోగం. కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే దీన్ని యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకుపోయి ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి లాభం ఉంది.
లేకపోతే ఇవన్నీ పిల్లలు అంతా డ్రామా అనుకుంటారు. ఎలక్షన్స్ రాగానే అనౌన్స్మెంట్ ఇచ్చుడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేయకపోవడం, ఇప్పుడు ఎంత పాజిటివ్ ఉందో మళ్ళీ రివర్స్ అయిపోతుంది. ఒకటిసారి ఇట్లా చేంజ్ చేస్తారు ప్లేట్ మనోళ్ళు. నిరుద్యోగులు యువత అంతా ఒట్టి ఏదో చూస్తున్నారు టైంపాస్ అని అనుకోవద్దు. ప్రతి ఒక్కటి వాళ్ళు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, అన్నీ కూడా వాళ్ళు మైండ్లో ఒక 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 ఫ్రేమ్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు రివర్స్ అయిపోతుందో కూడా తెలియదు. కాబట్టి రివర్స్ కాకముందు ఈ నమ్మకం మొత్తానికే వమ్ము కాకముందు దీన్ని ఇంప్లిమెంట్ చేసి నోటిఫికేషన్ ఏదైనా ఒకటి ఇస్తే అట్లీస్ట్ పోలీస్ నియామకం నుంచి స్టార్ట్ చేయండి. 1 మంత్ టైం ఉంది కదా, ఈ 1 మంత్లో మీరు ఇదే మార్చిలో 15,000 ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వండి. 100% యువత అందరూ నేను ఉంటా కాంగ్రెస్ పార్టీతో సపోర్ట్గా. అది చేస్తే నమ్మకం పెరుగుతుంది. చేయకపోతే సరే అనౌన్స్ చేస్తారు కదా చూద్దామని ఫీలింగ్ పిల్లలు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలకు నమ్మకం కుదురుతుంది. సో అది ముఖ్యంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. సో థ్యాంక్ యూ. ఇంకొక విషయం నేను వ్యూవర్స్ చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. పిల్లలు చాలామంది ఉద్యోగం రాలేదని సూసైడ్ చేసుకోవడం, లేకపోతే మార్కులు కట్ ఆఫ్ రాలేదని సూసైడ్ చేసుకోవడం, లేకపోతే ఇంకేదో మాకు అన్యాయం జరిగిన సూసైడ్ చేసుకోవడం. ఇంతకుముందు నేను చెప్పిన గుర్రము గడ్డి మీద అలుగుతే గుర్రం కడిపే గాలుతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక ఉద్యోగం రాలేదనో లేకపోతే ఇవాళ ఏదో నీకు అన్యాయం జరిగిందనో, నువ్వు జీవితం మొత్తం బతికున్న రోజులు మీ అమ్మ నాన్నను అన్యాయం చేసి వాళ్ళ కడుపు కొట్టి నీ కడుపు ఎవడో కొట్టిండని చెప్పి ఒక్కసారి ఉద్యోగం ఈసారి రాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ కొట్టుకోవచ్చు మనం ఉద్యోగం. ఈసారి మనకు మార్కులు తక్కువ ఎగ్జామ్ ఇంకా ఛాలెంజ్ తీసుకొని కానిస్టేబుల్ రాకపోతే ఎస్ఐ కొట్టవచ్చు, ఎస్ఐ రాకపోతే గ్రూప్ 1 కొట్టవచ్చు. ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టేసి ఈజీ ఆప్షన్ కాబట్టి నా దృష్టిలో చనిపోయేవాడు పనికి మాలినవాడు. వాడు ఏదో నిరుద్యోగి ఉద్యోగం కోసం చచ్చిపోయిండు, అన్యాయం అయిపోయింది వానికి, వాడు ఏదో దేశానికి ఏదో గొప్ప పని చేసిండు అని చెప్పి అమరులలో వాళ్ళని చూడము. వాడు దేశద్రోహి, తల్లిదండ్రులకు ద్రోహి. సూసైడ్ చేసుకున్నాడు ఒక యువకుడు. ఈ దేశానికి అతి అమూల్యమైనటువంటి వనరు యువత. ఈ వనరు ఈ దేశానికి ఉపయోగపడే క్రమంలో మీరు ఏదో ఒక చిన్న చిన్న వాటికి మీరు లోనైపోయి మీరు సూసైడ్ చేసుకుంటే దేశానికి ద్రోహం చేసినట్టు, మీ అమ్మ నాన్నకు ద్రోహం చేసినట్టు, కడుపు వాళ్ళు బతుకుండగానే వాళ్ళను చంపేసినట్టు. వాళ్ళు బతుకున్న రోజులు ఈ కడుపు కోత ఎవడో ఏదో నీకు అన్యాయం చేసిందని చెప్పి నిన్ను కన్నీ పెంచి పెద్దగా చేసి నీ కోసం మొత్తం దారబోసి ఇవాళ నువ్వు ఏదో ఒకటి చేసి మమ్మల్ని గడ్డెక్కిస్తాను అనుకున్నప్పుడు నువ్వు చచ్చిపోయి ఆరాంసే నువ్వు హ్యాపీగా నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళను సావులో వాళ్ళ బతుకు కూడా సావులాగా మార్చి నువ్వు పోతే నువ్వు అందరికీ ద్రోహం చేసిన వాడి అవుతావు. కాబట్టి అన్యాయం జరిగితే ఛాలెంజ్ చేసి కొట్లాడి నిలబడి నలుగురికి అన్యాయం జరగకుండా మీరు నిలబడి ఉండేటువంటి ఆలోచన మీకు ఉండాలి తప్ప మాకేదో అన్యాయం జరిగిందని చెప్పి నువ్వు అందరికీ అన్యాయం చేసి దేశానికి రాష్ట్రానికి యువతకు మీ తల్లిదండ్రులకు అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోవడం మూర్ఖత్వం అవుతుంది, పనికి మాలిన చర్య అవుతుంది, పిరికి పందుల చర్య అవుతుంది. వాళ్ళని దేశద్రోహాల్లాగా మేము చూస్తాం. ఈ సామాజిక వ్యక్తగా నేను చెప్తున్నా, అందరం కూడా అనుకున్నాం ఎవరైనా సరే ఉద్యోగం రాలేదనో ఇంకేదనో ఆత్మహత్య చేసుకుంటే దేశద్రోహి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి పోయినా అనుకున్నాం తప్ప ఆయనను అమరుడు అని చెప్పి ఆయనను ర్యాలీలు తీసేది మాత్రం ఉండదు. నిలబడండి, కొట్లాడండి, మీతో పాటు మేము వచ్చి కొట్లాడతాం. ఎంతవరకు అంతవరకు పోదాం. కానీ చావు అనేది దేనికి కూడా శాశ్వతమైనటువంటి సొల్యూషన్ కాదు. కాబట్టి దయచేసి అందరు పిల్లలు కూడా దీని గురించి ఆలోచించండి. మీ అమ్మ నాన్న ఆనందం, మీ అమ్మ నాన్న జీవితం, మీ లైఫ్, మీ ఫ్యూచర్ వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకోవడం తప్ప ఎవడో ఏదో చేసిందని చెప్పి మీ జీవితాలు అర్థం చేసుకోకండి. ఇది మాత్రం నేను పిల్లలకు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. అది అన్వర్ సార్ తోటి. అన్వర్ సార్ అయితే ఆల్రెడీ చెప్పేశారు కదా. సో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ లో మీరు కాంపిటేటివ్ వచ్చినప్పుడు అయితే ఒక స్పిరిట్ అనేది మెయింటైన్ చేయండి. చిన్న చిన్న వాటికైతే మీరు డిగ్రేడ్ అయిపోకండి, మీ సెల్ఫ్ మీరు డిగ్రేడ్ చేసుకోకండి. గట్టిగా ఉండి స్టాండ్ తీసుకొని నా కోసం అని చెప్పి లేకపోతే నా వాళ్ళ కోసం అని చెప్పి అయితే మీరు ఫైట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ గురించి కూడా మీరు ఆలోచించండి ఏం చేసినా కూడా. అండ్ దిస్ ఈస్ దుర్గా భవాని సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిశా టీవీ.